టూరిజం. ఇదంతా కూడా ఫస్ట్ క్లస్టర్ అయినటువంటి యాదాద్రి భువనగిరి క్లస్టర్ లో వస్తున్న డెవలప్మెంట్స్ అండి. మనకి ఆలేరు జనగాం ఉంది, ఇంకా వరంగల్ హన్మకొండ ఉంది. అంటే మన ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో నియర్ బై వరకు మాత్రమే మనం డిస్కషన్ చేసుకుందామండి. సో ఎప్పుడైతే మనం ఈ వరంగల్ హైవే గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో అత్యంత లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే మనకు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని చెప్తున్నాం కదా, 11.6 కిలోమీటర్స్ మనకు శంషాబాద్ నుంచి ఉంది కదండి. మనకు మెహదీపట్నం నుంచి శంషాబాద్ వరకు ఉన్నటువంటి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మన తెలంగాణలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే, 4 లైన్ ఎక్స్ప్రెస్ వే ఉంది కదండి. దాని తర్వాత మనకి ఈ వరంగల్ హైవేలో ఉన్న ఎక్స్ప్రెస్ వే వచ్చేసి మనకి ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వే 6.2 కిలోమీటర్స్ అండి. దానికి బిఫోర్ దట్ మనం మాట్లాడుకోవాల్సింది ఉప్పల్ ఏరియా ఉంది కదండి. ఇక్కడ మనకి ఇక్కడ స్కై వాక్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. స్కై వాక్ వచ్చింది కదా. ఈ స్కై వాక్ ఎందుకు హెచ్ఎండిఏ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి అంటే ఫ్యూచర్ పాపులేషన్ వచ్చేసి హైదరాబాద్ పెరిగిపోతుంది. మనకు ఫైనాన్షియల్ అంటే రేపు ఫ్యూచర్ లో వరంగల్ క్యాపిటల్ అయితే మనకి ఈ ఫ్లోటింగ్ అనేది